నమస్తే. పి ప్రకాష్ విశ్లేషణకు స్వాగతం. ఇవాళ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన దినం, కాంట్రవర్షియల్ డే అంటాం. ఎందుకు అంటే రాజకీయంగా ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన అంశం ఇది. వివిధ రాజకీయ పార్టీలు వాటి రాజకీయ అవసరాల కోసం చరిత్రలో ఈ సెప్టెంబర్ 17ను తమ పద్ధతిలో వక్రీకరిస్తూ తమకు అనుకూలంగా ఉండే విధంగా రకరకాల పేర్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి గత సంవత్సరం నుంచి దీన్ని తెలంగాణ విమోచన దినంగా ఇక్కడ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో, సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఉత్సవంలాగా నిర్వహిస్తున్నారు. పోయినసారి అమిత్ షా గారు వస్తే ఈసారి రాజ్నాథ్ సింగ్ గారు, ఈ డిఫెన్స్ మినిస్టర్, భారత రక్షణ శాఖ మంత్రి, ఆయనతో పాటుగా మాజీ ఇరిగేషన్ మంత్రి, ప్రస్తుత జాతీయ టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు, వారితో పాటు రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, వీరంతా కూడా ఈరోజు చాలా గొప్పగా తెలంగాణ విమోచన దినాన్ని పరేడ్ గ్రౌండ్లో సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో ప్రజాపాలన దినంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వామపక్షాల మద్దతుతోని ప్రజాపాలనా దినంగా వారు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటే, టీఆర్ఎస్ పార్టీ మాత్రం దీనికి మరో పేరు పెట్టింది జాతీయ సమైక్యతా దినం అని. గతంలో విప్లవ పార్టీలు దీన్ని తెలంగాణ విద్రోహ దినం అన్నాయి. కొంతకాలం బీజేపీ దీన్ని తెలంగాణ స్వాతంత్ర దినం అన్నది. ఇప్పటికి కూడా విమోచన దినం అన్నా స్వాతంత్ర దినం లాగానే దాన్ని జరుపుకుంటా ఉన్నది. జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు దీన్ని తెలంగాణ విలీన దినం అని అన్నాం. ఇది విలీన దినమా, విద్రోహ దినమా, లేకుంటే విమోచన దినమా, స్వాతంత్ర దినమా? అనేక రకాలుగా సెప్టెంబర్ 17ను వివిధ రాజకీయ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడం కానీ వ్యాఖ్యానించడం కానీ చేస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఏం జరిగింది సెప్టెంబర్ 17? తెలంగాణ చరిత్రలో 1948 సెప్టెంబర్ 17 అనేది అధికారానికి సంబంధించి ఒక మలుపులాగా మనం భావించవచ్చు. ఒక హిస్టారికల్ డే, అనుమానం ఏం లేదు. దాని గురించి తెలుసుకోవాలంటే కొంత పూర్వపరాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇవాళ ఉన్న తరానికి ఎందుకు ఇది అత్యంత వివాదాస్పదమైంది అది అర్థం కావాలంటే క్లుప్తంగానైనా కొంత చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక విహంగ వీక్షణలాగా, ఒక బర్డ్ వ్యూ లాగా యంగ్ జనరేషన్ని కొద్దిగా ఇగ్నైట్ చేయడానికి, వాళ్ళ లోపల ఆలోచనలను ప్రేరేపింపజేయడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు మీతోని నేను పంచుకోవాలనుకుంటున్నా. అసఫ్జాహీ పాలకులు అంటే నిజాంలు 1724 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానాధీశులు అంటే హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించారు. ఈ హైదరాబాద్ సంస్థానంలో మరాఠ్వాడా ప్రాంతం, ఉత్తర కర్ణాటక జిల్లాలు, తెలంగాణ, ఈ 3 ప్రాంతాలు కలిపి ఉండేది. మరాఠ్వాడాలో ఔరంగాబాద్, బీడ్, ఉస్మానాబాద్, నాందేడ్, పర్బిని ఈ జిల్లాలు ఉండేవి. అంటే షోలాపూర్ నుంచి యువతలకు వచ్చినప్పుడు నల్దుర్గు, అక్కడి నుంచి మొదలు పెడితే ఉస్మానాబాద్ దగ్గర నుంచి మెయిన్ రోడ్లో, బాంబే రోడ్లో ఈ ప్రాంతం అంతా మనకు కుడి పక్కన ఉంటుంది. అటు నుంచి వస్తున్నప్పుడు పూణే నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఎడమ వైపు ఉంటుంది.
హైదరాబాద్ నుంచి మనం పూణే పోతున్నప్పుడు కుడి పక్క ఉంటుంది. ఉస్మానాబాద్, నాందేడ్, ఔరంగాబాద్, పర్బిని, బీడ్ జిల్లాలు, ఈ 5 జిల్లాలు. అదేవిధంగా పూణే పోతున్నప్పుడు ఎడమ వైపు ఉన్న ప్రాంతం గుల్బర్గా జిల్లా. బిగినింగ్లో జైరాబాద్ దాటగానే కుడివైపున బీదర్ జిల్లా ఉంటుంది. బీదర్, గుల్బర్గా, దాంతోపాటుగా రాయచూర్, ఈ 3 జిల్లాలేమో కన్నడ భాష మాట్లాడే ఉత్తర కర్ణాటక జిల్లాలు. తెలంగాణలో 8 జిల్లాలు ఉండేది ఆ రోజుల్లో. ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. అప్పటికి ఇంకా రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయలేదు. సో ఈ తెలంగాణలోని 8 జిల్లాలు, మరాఠ్వాడలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు, ఈ 16 జిల్లాలతోనే హైదరాబాద్ స్టేట్ ఉండేది. ఇది ప్రధానంగా 7 నిజాంలు దీన్ని దీర్ఘకాలం పరిపాలించారు. మొదటి నిజాం తర్వాత రెండవ నిజాం మధ్యలో ఒక 3 ఉన్నా కూడా వాళ్ళకంత ప్రాధాన్యత రాలేదు చరిత్రలో. కొంతకాలం పాటు వాళ్ళు రాజులుగానే ఈ ప్రాంతంలో ఉన్నారు. బట్ వాళ్లకు ఈ నంబరింగ్ ఇవ్వలేదు. 1వ నిజాంకు 2వ నిజాంకు మధ్యలో ఉన్న 3 నిజాంలు వాళ్ళ వారసులే. బట్ ఓవరాల్గా 7 ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు. అందులో ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1911 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ ప్రాంతానికి ఆయనే రాజుగా ఉన్నాడు. ఇది ఒక అటాక్రటిక్ పాలన, రాజరికం. ఈ రాచరికానికి దాదాపు 224 సంవత్సరాలు వయస్సు, 1724 నుంచి 1948 వరకు. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో, ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో మొదలొచ్చారు. వచ్చినప్పుడే ఇక్కడున్న రాజులు కొందరేమో యుద్ధం చేసి యుద్ధంలో చనిపోయారు, టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు. కొందరేమో వాళ్ళతో రాజీ పడ్డారు, సంధి చేసుకున్నారు. రాజీ చేసుకొని వాళ్ళతో పాటు కొనసాగిన వ్యక్తులలో మనకు నిజాములు కూడా ఉంటారు. పాలకులలో నిజాం కూడా ఉంటాడు. అంటే దాదాపు 3వ నిజాం ఉన్న టైంలోనే బ్రిటిష్ వాళ్ళతోనే ఒక సంధి చేసుకొని, ఒక ఒప్పందం చేసుకొని ఆ తర్వాత కంటిన్యూ కావడం జరిగింది. ఆ ఒప్పందాలు రకరకాల ఒప్పందాల రూపంలో మారుతూ వచ్చాయి. 1800 సంవత్సరం నుంచి ప్రధానంగా 1948 వరకు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు నిజాంలు. ఒక 3-4 అంశాలలో మాత్రమే నిజాంకు అధికారం లేకుండే. ప్రధానంగా డిఫెన్స్ ఒకటి, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్, ట్రాన్స్పోర్ట్ లాంటివి. మిగతా అన్నిట్లో కూడా నిజాం అనేవాడు సర్వస్వతంత్రుడు. ఇక్కడ సికింద్రాబాద్లో ఇండియన్ ఆర్మీ ఉండేది. ఇక్కడ కోటిలో రెసిడెన్సీలో ఒక రెసిడెంట్ ఉండేవాడు, ఆ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ప్రతినిధి. వాళ్ళ కోఆర్డినేషన్లో, సమన్వయంతో ఇక్కడున్న హైదరాబాద్ ప్రధాని కానీ నిజాం కానీ పాలన సాగించేవారు. ఇట్లా జరిగింది వ్యవస్థ అంతా. అంటే దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత భారతదేశంలో నిజాం లాగా సంస్థానాధీశులు 565 మంది ఉన్నారు. మరి వీళ్ళ విషయం ఏం చేద్దామని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చర్చించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సంస్థానాలు వాళ్ళు కావాలనుకుంటే స్వతంత్రంగా ఉండొచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా భారతదేశంలో కలవచ్చు. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇద్దామనుకున్న సమయంలో పాకిస్తాన్, భారతదేశం రెండుగా వేర్వేరుగా ఉండాలని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా పట్టుబట్టాడు. గాంధీజీకి మాత్రం అది ఇష్టం లేకుండే. బట్ అంతిమంగా జిన్నా గెలిచాడు. బ్రిటిష్ వాళ్ళు 14 ఆగస్టు 1947న పాకిస్తాన్ స్వాతంత్రం ఇచ్చారు. 15 ఆగస్టు భారతదేశానికి స్వాతంత్ర దినంగా జరుపుకున్నారు. ఒకరోజు ముందు పాకిస్తాన్కు స్వాతంత్ర దినం. అదే సంవత్సరం 1947. సో పాకిస్తాన్ పక్కనున్న కొన్ని సంస్థానాలు, 4-5 సంస్థానాలు పాకిస్తాన్లో కలిసినాయి. భారతదేశంలో ఉన్న సంస్థానాలన్నీ కూడా అప్పటి ఫారెన్ సెక్రటరీ విపి మీనన్, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోని భారతదేశంలో కలిశాయి. చివరికి కలిసిందే హైదరాబాద్
స్టేట్. బట్ హైదరాబాద్ కంటే ముందు కాశ్మీర్ ఒక సమస్యగా ఉండే, ట్రావెన్కూర్ ఒక సమస్యగా ఉండే కేరళ, అట్లాగే జునాగఢ్ కూడా ఒక సమస్యగా ఉండే. మొత్తానికి ఆ రాష్ట్రాలతో కూడా ఒక ఒప్పందం జరిగింది. కాశ్మీర్లో అక్కడ కూడా యాక్సెషన్ అని చెప్పి, అంటే భారతదేశంతో కలుస్తూ కొన్ని మినహాయింపులు తీసుకున్నారు వాళ్ళు. హరి సింగ్ అని చెప్పి అక్కడ రాజు, ఎక్కువ మంది ముస్లిం ప్రజలు ఉండేవారు. హరి సింగ్ భారతదేశంతో కలవడానికి సిద్ధపడి ఒక స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కాశ్మీర్కి ఆర్టికల్ 370 కింద రాజ్యాంగంలో ఒక ప్రొటెక్షన్ దొరికింది. మొన్న 2019లో నరేంద్ర మోడీ గారు రద్దు చేసేదాకా ఆర్టికల్ 370 కింద వాళ్ళకి ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. కాశ్మీర్కి చాలా మినహాయింపులు ఉండేది. అదేవిధంగా జునాగఢ్ ఏమో రాజు ముస్లిము, ప్రజలు హిందువులు. ఆయన పాకిస్తాన్ పారిపోవాల్సి వచ్చింది ప్రజలు ఆందోళన చేయడం వల్ల. సో జునాగఢ్ కూడా కలిసింది. ట్రావెన్కూర్ కూడా అక్కడున్న అప్పటి ప్రధాని దివాన్ దాన్ని వ్యతిరేకించాడు. బట్ రాజు మాత్రం భారతదేశంతో కలవడానికి ట్రావెన్కూర్ రాజు సిద్ధపడ్డాడు. కొన్ని మినహాయింపులు వాళ్ళకు కూడా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వాళ్ళ ఆధీనంలో ఉండాలని చెప్పి ఇట్లాంటి కొన్ని షరతులు ఉండేది. భారత ప్రభుత్వం దానికి ఒప్పుకున్నది. నిజాం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిగా కాసిం రజ్వీ ఎదిగాడు. కాసిం రజ్వీ మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్కి అధ్యక్షుడు. ఆయన అది 27లో మొదలైంది. 1927లో ఆర్ఎస్ఎస్ ఎట్లయితే 1925లో మొదలైందో, ఆ తర్వాత 2 సంవత్సరాలకు హైదరాబాద్ స్టేట్లో మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఒక 18-19 సంవత్సరాలకి ఆ పార్టీ అధ్యక్షునిగా కాసిం రజ్వీ వచ్చాడు. ఆయన కరడుగట్టిన మతోన్మాది. సో ముస్లిం యువకులను చేరదీసి ఒక 2 లక్షల మందిని రజాకార్ల పేరుతోనూ ఒక సైన్యాన్ని బిల్డ్ చేశాడు ఆయన. అందులో ఒక 3,000 మందికి ఆయుధాలు కూడా ఆయన ఇవ్వగలిగాడు. సో రజాకార్ అంటే స్వయం సేవకుడు అని, ఆర్ఎస్ఎస్ ఎట్లనో రజాకార్ అంటే కూడా వాలంటీర్ అని. సో ఈ వాలంటీర్స్ కాస్త దుర్మార్గాలు చేసే ముఠాగా తయారైపోయింది. గ్రామాలల్లో కమ్యూనిస్టులు దున్నేవానికే భూమి నినాదంతో వ్యవసాయ విప్లవం కోసం, నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం, పోరాటం అనేది నడుస్తూ వచ్చింది. 1944లో ఆంధ్ర మహాసభ భువనగిరిలో 11వ ఆంధ్ర మహాసభ జరిగిన తర్వాత ఆంధ్ర మహాసభ 2గా చీలిపోయి అతివాదులు, మితవాదులు. మితవాదులు అంటే కాంగ్రెస్ వాళ్ళు, అతివాదులు అంటే కమ్యూనిస్టులు. రావి నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన 11వ మహాసభ, అది కమ్యూనిస్టు మహాసభ లాగానే జరిగింది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం ఉండడంతో ఆంధ్ర మహాసభ ద్వారా కమ్యూనిస్టులంతా కూడా గ్రామాలలో వెట్టి చాకరీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టారు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి అనే న్యాయవాది, ఆరుట్ల కమలమ్మ కావచ్చు, మల్లు స్వరాజ్యం, బిఎన్ రెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, వీళ్ళందరూ కూడా, అప్పుడు బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుమ్ మొయియుద్దీన్, వీళ్ళంతా కూడా గ్రామాలల్లో, ఇక్కడ పట్టణాల్లో ట్రేడ్ యూనియన్ మగ్దుమ్ మొయియుద్దీన్, ఆలం కుందుమీర్ లాంటి వాళ్ళు, రాజ్ బహదూర్ గౌర్ లాంటి వాళ్ళు నిర్వహిస్తే, గ్రామాలలో మాత్రం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో వెట్టిచాకరీ వ్యతిరేక పోరాటం అనేది జరిగింది. దీనికి ఒక ఆంధ్ర మహాసభ అనే ప్రజాసంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. సో ఆ టైంలో జనగామ ప్రాంతంలో పెద్ద ఎత్తున దోపిడీ, దౌర్జన్యాలు ఎక్కువగా ఉండేది. విష్ణుడు దేశ్ముఖ్ 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, తుంగతుర్తి ఏరియా, ఇట్లా వీళ్ళంతా కూడా సూర్యాపేట, ఎర్రబాడు దొరలని. సో వీళ్ళకు బాగా ఆస్తులు ఉండేది. నిజాంతో వాళ్ళు కలిసి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించేవారు. ఎవరైనా గ్రామాలకు పన్నుల కోసం పోయినంటే వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఉండేది. సో ఆ రకంగా వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా నిజాంకు ఖజానా కొంత డబ్బు పంపుతూ సర్వస్వతంత్రులుగా గ్రామాలలో ఉండేవారు. వాళ్ళ దౌర్జన్యాలు, దోపిడీలు ఎక్కువ కావడంతో అక్కడ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం అది సాయుధ పోరాటంలాగా పరిణమించింది. సో ఇది ఒక ముఖ్యమైన పరిణామం తెలంగాణ చరిత్రలో. అయితే ఈ దొరలకు, దేశ్ముఖులకు వ్యతిరేకంగా మొదలైన ఈ సాయుధ పోరాటం దొరల భూములను పంచుకోవడం, ఆ భూములను పేదలకు పంచడం, గ్రామాలను విముక్తి చేయడం, గ్రామాల్లో నుంచి దొరలను తరిమివేయడం,
వాళ్ళ గడీలను ఆక్రమించడం ఇలా జరుగుతూ వచ్చింది. సో ప్రతీకారంగా ఆ దొరలు కాసిం రాజు దగ్గరికి వచ్చి కొంతమంది రజాకారులను వెంట పెట్టుకొని పోయి ఈ కమ్యూనిస్టుల మీద దాడులు చేయడం, కమ్యూనిస్టు సానుభూతి పరుల మీద దాడులు చేయడం, మళ్ళీ భూములను తిరిగి లాక్కోవడం, వాళ్ళ పంటలను ధ్వంసం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. బైరన్పల్లిలో అట్లాగే గుండ్రాంపల్లి లాంటి గ్రామాలలో ఎక్కడ రజాకారుల దౌర్జన్యాలు జరిగినా కూడా వాళ్ళని వెంటబెట్టకపోయిన దొరలు, ఆ దొరల అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. పేరు రజాకారులు కానీ అందులో ఒక 100 మంది పాల్గొంటే 10-20 మంది ముస్లిం రజాకారులు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. 70-80 మంది తెలంగాణలో ఉన్న ఈ భూస్వాముల గుండాలు, వీళ్ళంతా కూడా మన ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళే. ఆ గ్రామాల వాళ్ళ మీద అరాచకాలు చేస్తుండేవారు దొరల యొక్క వాళ్ళ సూచనతోని, వాళ్ళ కోరిక మేరకు. కాబట్టి రజాకారుల ఖాతాలో మనం అకృత్యాలు, అరాచకాలు వేసామంటే అందులో 60-70% పైగా అరాచకాల్లో పాల్గొన్నది మన వాళ్ళే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రజాకారులు అంటే కేవలం ముస్లింలే కాదు, గ్రామాలలో దుర్మార్గాలు చేసిన రజాకారులు అంటే అందులో మన హిందువులు కూడా ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలి. జయశంకర్ గారు ఎప్పుడు చెప్తుండేవారు, రజాకారులలో హిందూ రజాకారులు ఉండేవాళ్ళు, ముస్లిం రజాకారులు ఉండేవాళ్ళు. ఎవరైతే ముస్లిం రజాకారులు కాసిం రాజుతో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చారో గ్రామాల్లో, వాళ్ళకు సహకరించిన హిందువులంతా కూడా హిందూ రజాకారులుగా మనం చూడాలి. రజాకారుల అకృత్యాలన్నీ ముస్లింల ఖాతాలోనే వేయొద్దు అని చెప్పేసి జయశంకర్ గారు చెప్తుండేవారు. సో ఇట్లా జరుగుతూ వచ్చిన టైంలో దేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ సంస్థానాలన్నీ మరి అంటే హైదరాబాద్ సంస్థానంతో సహా ఈ సంస్థానాలు ఎందులో ఉండాలనేది ఒక చర్చ వచ్చినప్పుడు సర్దార్ పటేల్ గారు విపి మీనన్ సహాయంతో 562 సంస్థానాలను ట్రావెన్కూర్తో సహా శాంతియుతంగా వాళ్ళను కలుపుకోవడం జరిగింది. అందులో కొన్ని పాకిస్తాన్లో కలిసినాయి. ఏవైతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నాయో, పాకిస్తాన్కి ఆనుకొని ఉన్నాయన్నీ కూడా పాకిస్తాన్లో కలిసినాయి, భారతదేశంలో ఉన్నాయని భారతదేశంలో కలిసాయి. ఇక మిగిలింది ఏంటంటే హైదరాబాద్ సంస్థానం, కాశ్మీరు, జునాగఢ్. ఇందాక నేను చెప్పినట్టుగా జునాగఢ్ ఏమో ముస్లిం రాజు పాకిస్తాన్ పారిపోవడంతో ఆ ప్రజల ఆందోళనల వల్ల ముందు ఆయనే సర్దార్ పటేల్ పిలిచినప్పుడు రాలేదు, కలవలేదు, నేను చేరను అని చెప్పాడు, నేను పాకిస్తాన్తో చేరుతానన్నాడు. దాంతో ప్రజలు ఆందోళన చేయడంతో ఆయన పారిపోవడంతో జునాగఢ్ కూడా గుజరాత్లో ఉంటుంది, అది భారతదేశంలో భాగమైంది. కాశ్మీర్ ఏమో పాకిస్తాన్తో ఒక రకంగా యుద్ధ వాతావరణం ఏర్పడ్డది. అక్కడ ట్రైబల్ మిలిషియా ఎవరైతే ఉన్నారో ఆ కాశ్మీర్ మీద దాడి చేసి ఆ కాశ్మీర్ను వాళ్ళు కబ్జా పెట్టాలనుకున్నప్పుడు కొంత భూభాగం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని మనం ఏదైతే చెప్తున్నామో అది 1948లోనే వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి 47-48లో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. భారత సైన్యం నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు గత్యంతరం లేక రాజా హరిసింగ్, అతను హిందూ అయినా కూడా అక్కడ ప్రజలు ముస్లిమ్స్ అయినా కూడా భారతదేశంతో యాక్సెషన్ అనేది ఒక ఒప్పందం చేసుకొని ఆర్టికల్ 370 కింద వాళ్ళకి స్వయం ప్రతిపత్తి తర్వాత కాలంలో వచ్చింది. నిజాం మాత్రం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని ఒకటి చేసుకున్నాడు నవంబర్ 29, 1947. అంటే యథాతథ ఒప్పందం. ఇది యాక్సెషన్ కిందికి రాదు, అంటే కశ్మీర్ లాగా యాక్సెషన్ కాదు, తాత్కాలిక ఉడంబడిక. ఇది కేవలం 1 సంవత్సరం పాటే అమల్లో ఉండాలని చెప్పి అనుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే భారతదేశంతో కొన్ని షరతుల మేరకు కలిసి ఉంటాను, హైదరాబాద్ సంస్థానం సర్వస్వతంత్ర సంస్థానంగా ఉండాలి, విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్స్ బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళకి ఎట్లాంటి ఒప్పందం ఉండేనో అదే ఒప్పందం కంటిన్యూ కావాలి అని చెప్పి నిజాం పట్టుబట్టాడు. చివరి గత్యంతరం లేక 1 సంవత్సరం కోసం నెహ్రూ, పటేల్ ఒప్పుకున్నారు. అంటే నిజాంకు ఆ రోజు స్వేచ్ఛ ఉండే, భారతదేశంతో ఉండాలా, స్వతంత్రంగా ఉండాలా, పాకిస్తాన్తో ఉండాలా. అయితే ఏనాడు కూడా ఆయన పాకిస్తాన్తో ఉండాలనుకోలేదు. కొంతమంది వక్రీకరిస్తున్నారు చరిత్రను. ఉస్మానిస్తాన్ అని చెప్పి ప్రత్యేక దేశంగా ఉండాలనేది కూడా ఒక ప్రయత్నం పాకిస్తాన్ నుంచే జరిగింది తప్ప నిజాం ఎప్పుడు సపరేట్గా ఉస్మానిస్తాన్ అని చెప్పి ఆయన దానికి ఒప్పుకోలేదు, ఆయన అనుకోలేదు కూడా. ఆయనే వీలైనంత వరకు స్వతంత్రంగా ఉండాలనుకున్నది వాస్తవమే, కానీ దానికి ఆ ఉస్మానిస్తాన్ అనే పేరైతే ఆయన పెట్టలేదు. జిన్నా ఒత్తిడి ఉండేది పాకిస్తాన్తో కలవాలని చెప్పి. ఆ సమయంలో జిన్నా కూడా హైదరాబాద్ వచ్చి నిజాంను కలిశాడు. అయితే తను ఎవరికి సరెండర్ అయ్యే వ్యక్తి కాదు నిజాం. పాకిస్తాన్తో కలిస్తే జిన్నా ఆధిపత్యాన్ని ఒప్పుకోవాలి.
పాకిస్తాన్ బార్డర్ కూడా కాదు. సరే అట్లని చెప్పి తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అని మధ్యలో భారతదేశాన్ని పెట్టుకొని బంగ్లాదేశ్గా తూర్పు పాకిస్తాన్ ఉండేది. అట్లాగే హైదరాబాద్ కూడా ఒక ముక్కగా పాకిస్తాన్తో ఉండాలని చెప్పి జిన్నా కోరితే దానికి ఒప్పుకోలేదు నిజాం. ఆయనకేదో కొంత ఫండ్ ఇచ్చాడు, 20 కోట్లు ఎంతో. తను మాత్రం స్వతంత్రంగానే ఉండాలని చెప్పాడు. ఎప్పుడైనా నాకు సహాయం అవసరమైనప్పుడు మీరు సహాయం అందించండి అని చెప్పాడు. కానీ ఇక్కడేం జరిగింది? నిజాం రాజ్యంలో స్టాండ్ స్టిల్ ఒప్పందం ఏదైతే యథాతథ ఒప్పందం కోసము ప్రయత్నాలు జరిగినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత కాసిం రాజ్వీ అప్పటికే ఒక బలమైన సేనాని, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ యువకులందరినీ చేరదీసి ఆయన 2 లక్షల మందికి శిక్షణనిచ్చి ప్రభుత్వానికి ఒక భయాన్ని క్రియేట్ చేశాడు, కంట్రోల్ చేయడం మొదలుపెట్టి. నిజాం యొక్క మిలిటరీ బలం ఎంత అంటే అంత 60,000 కంటే ఎక్కువ లేదు. 35,000 మంది ట్రూప్స్ లాగా ఉండేవాళ్ళు, సైనికుల్లాగా. ఓ 25,000 మంది పోలీసులు ఉండేవారు. ఈ 60,000 మంది వీరికి ఉంటే 2 లక్షల మంది ఈయనకు ఉండేవారు, రజాకార్ల పేరుతోనే కాసిం రాజ్వీకి ఉండేవారు. కాసిం రాజ్వీ అందులో 3-4 వేల మందికి ఆయుధాలు కూడా సమకూర్చగలిగాడు. సో ఒక డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ లాగానే కాసిం రాజ్వీ ఉండేవాడు. యథాతథ ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నప్పుడు చెత్తారి నవాబ్ అని అప్పుడు ప్రధానమంత్రి హైదరాబాద్ సంస్థానానికి, ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయనను లొంగ తీసుకొని ఆయన ఇంటిని గెరావ్ చేసి వాళ్ళు ఢిల్లీకి చర్చలో పోకుండా ఆపి చివరికి చెత్తారి నవాబును రాజీనామా చేయించి లాయక్ అలీ అని చెప్పి పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చి ప్రధానమంత్రిగా పెట్టాడు. అంటే నిజాం మీద తన పెత్తనాన్ని సుస్థిరం చేశాడు కాసిం రాజ్వీ. ఆ సంవత్సర కాలం పాటు కూడా ఆ లాయక్ అలీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు నిజాం కంటే కూడా ఎక్కువగా కాసిం రాజ్వీ ఆదేశాలనే లాయక్ అలీ పాటించేవాడు. అప్పుడున్న మిలిటరీ అధికారులు కూడా కాసిం రాజ్వీ చెప్పినట్టుగానే సహకరిస్తూ వారి బాటలోనే నడిచేవారు. సో నిజాం పాపం ఒక రకంగా చెప్పాలంటే హౌస్ అరెస్ట్ అయిన పరిస్థితి ఆ రోజుల్లో. ఆయన నిర్ణయాలకు ఎటువంటి విలువ ఉండేది కూడా కాదు. క్యాబినెట్ ఉండేది కానీ లాయక్ అలీ దాన్ని కంట్రోల్ చేసేవాడు. సో అదే సమయంలో గ్రామాల మీద దాడులు, చంపడము, వందలాది మందిని రజాకారులు చంపడం, మానభంగాలు చేయడం, ఆ రజాకారుల పేరుతో జరిగిన హింసలో ఇందాక చెప్పినట్టుగా హిందువులు కూడా పాల్గొనడం, ఇదంతా జరుగుతూ వచ్చింది. సో సర్దార్ పటేల్కి ఆ యథాతథ ఒప్పందం గురించి కొంత ఇష్టం లేకుండే, కానీ నెహ్రూ ఒత్తిడి చేసి దాన్ని ఒప్పించాడు. అందులో ఏంటంటే కంటోన్మెంట్ నుంచి ఆర్మీని ఉపసంహరించాలి, డిఫెన్స్ విషయాలు, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ వరకు చూసుకోవాలనేది. కానీ నిజాం ఏం చేశాడంటే యథాతథ ఒప్పందం మీద సంతకాలు అయిన తర్వాత నవంబర్ 29, 1947, 48 నవంబర్ 29 దాకా అది అమల్లో ఉండాలి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఆ నవంబర్ 29, 1948 రాకముందే పోలీస్ యాక్షన్ జరిగింది. అది యాక్చువల్గా ఆర్మీ యాక్షన్, బట్ ఐక్యరాజ్య సమితిలో సెక్యూరిటీ కౌన్సిల్లో దోషిగా నిలబడడం నెహ్రూకి ఇష్టం లేదు కాబట్టి అది మా ఇంటర్నల్ అఫేర్ అనే పేరుతోని పోలీస్ అనే పేరు పెట్టారు. దాని పేరు ఆపరేషన్ పోలో. దానికి ఇచ్చిన ఆపరేషన్ పోలో అని దానికి ఒక నేమ్ ఇచ్చారు. సో దాంతో సెప్టెంబర్ 12న సైన్యాలన్నీ కూడా సమాహితమైనవి. సెప్టెంబర్ 13 ఉదయం 4 గంటలకు షోలాపూర్ నుంచి ఒక ట్రూప్ బయలుదేరింది హైదరాబాద్ సైడ్. అట్లాగే మద్రాస్ స్టేట్లో ఉన్న కర్నూలు నుంచి, విజయవాడ నుంచి కూడా ఇంకొక 2 ట్రూప్స్ అక్కడి నుంచి కూడా ప్రయాణమై ఈ రజాకారులను సరెండర్ చేసుకునే విధంగా, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపే విధంగా ఆ కార్యక్రమాలు జరిగినాయి. అయితే దారింబడి వస్తూ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, షోలాపూర్ నుంచి వస్తున్న సైనికులు, భారత సైనికులు 13, 14, 15, 16, 17 ఈ 5 రోజులలో దాదాపు 40,000 మందిని చంపారని చెప్పి ఆ తర్వాత నెహ్రూ నియమించిన పండిట్ సుందర్లాల్ కమిటీ తన రిపోర్ట్లో వెల్లడించింది. ఒక 3గురితో కమిటీ వేశాడు. ఎందుకంటే భారత సైన్యం యొక్క అరాచకాలను వారి దృష్టికి ఒక జర్నలిస్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ జర్నలిస్ట్తో పాటుగా సుందర్లాల్ గారిని, ఆ తర్వాత ఇంకొక ముస్లిం వ్యక్తిని, ఆ 3గురితోనే కమిటీ వేసి మీరు ఎంక్వైరీ చేయండి పోయి అని చెప్పారు. వాళ్ళ విచారణలో 27,000 మంది నుంచి 40,000 మందిని ఊచకూత కోసారు ముస్లింలను. బట్ వాళ్ళల్లో రజాకార్లు చాలా తక్కువ. రజాకార్ల కుటుంబాలు ఉండొచ్చు, రజాకార్లు ఉన్న గ్రామాలు ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? నాందేడ్ జిల్లాలో జరిగినాయి, ఉస్మానాబాద్ జిల్లాలో జరిగినాయి,
ఆ దారిలో ఉన్న బీదర్ జిల్లాలో జరిగినాయి. ఈ 3 జిల్లాలతో పాటు తెలంగాణలోని మరొక 4 జిల్లాలు. 4 జిల్లాల్లో కొంత కమ్యూనిస్టుల ఆధిపత్యం ఉన్న జిల్లా నల్గొండ లాంటి జిల్లాలు కూడా ఉన్నాయి. మెదక్, గుల్షానాబాద్ అనేవారు అప్పుడు, గుల్షానాబాద్, సూబా. సో ఈ రకంగా అనఫిషియల్గా 2 లక్షలకు పైనే చంపేశారు ఈ రాజాకార్ల పేరుతోని భారత సైన్యం. అంటే సెప్టెంబర్ 17న హైదరాబాద్కు సైన్యం చేరుకునే వరకే ఈ దారుణాలన్నీ జరిగినాయి. డిసెంబర్లోనే ఈ కమిటీ నవంబర్లో నియమించబడ్డది, డిసెంబర్లో వచ్చి విజిట్ చేసింది. కానీ ఆ రిపోర్టు మాత్రం 2014 దాకా మోతీలాల్ నెహ్రూ లైబ్రరీలో రహస్యంగా ఉండిపోయింది. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో దాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. చాలామంది బీజేపీ వాళ్ళు ఏమంటారంటే అదంతా బోకస్, అదేం జరగలేదని అంటారు. కానీ వాస్తవంగా జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ కూడా పార్లమెంట్లో దీని మీద బాగా రచ్చ చేయడం జరిగింది. ఆయన భాషలో చెప్పాలంటే 2 లక్షల మంది ముస్లింలను ఊచకోత కోశారు. సరే, సెప్టెంబర్ 17 నాడు సాయంత్రం 5 గంటలకు 4 గంటలకు నెహ్రూ నిజాం రేడియోలో అనౌన్స్ చేశాడు సరెండర్ అవుతున్నట్టుగా. తెల్లవారే ఆయన సైన్యాధికారి ఎడ్రూస్ వచ్చి చౌదరి గారికి సరెండర్ అయ్యాడు. తర్వాత జనరల్ చౌదరి ఆధ్వర్యంలో మిలిటరీ ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే మరి దీన్ని విమోచన దినం అందామనుకుంటే, స్వాతంత్ర్య దినం అందామన్నా, విమోచన దినం అన్నా, ముస్లింలను అంతమందిని ఊచకోత కోశారు అనేది ఎప్పుడూ ఒక హార్ట్ బర్నింగ్గా ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే 22 లక్షల మంది ముస్లిమ్స్ హైదరాబాద్ స్టేట్లో ఉన్నట్టుగా 1941 సెన్సస్ చెప్తా ఉంది. మరి ఇంతమంది ముస్లిమ్స్కి ఆనందాన్ని ఇవ్వలే కదా. ఇది ఒక బలవంతపు విలీనం అని చెప్పి ఆ రోజు కొందరు అన్నారు. ఎందుకంటే వాస్తవంగా సర్దార్ పటేల్ చేసింది దురాక్రమణ. అంటే హిస్టారికల్గా మనము బ్రిటిష్ వాళ్ళు ఏదైతే స్వేచ్ఛ ఇచ్చారో నిజాంకు, ఆ స్వేచ్ఛ ప్రకారం ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఒప్పందంలో అమల్లో ఉన్నది. ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు భారత సైన్యం ఏకపక్షంగా దాడి చేయడం అనేది దురాక్రమణ కిందకే వస్తుంది. అంతర్గత కారణాలు ఏవైనా కావచ్చు. దీన్ని దురాక్రమణ అనకుండా పోలీస్ చర్య అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది భారత ప్రభుత్వానికి. నిజాం 12వ తారీఖు రోజే, సెప్టెంబర్ 12నే ఐక్యరాజ్యసమితికి తన ప్రతినిధిని పంపి భారతదేశం తన మీద దురాక్రమణ చేస్తున్నదని పిటిషన్ పెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు వరకు కూడా, సెప్టెంబర్ 17, 2025 ఆ పిటిషన్ అట్లాగే ఉంది ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్లో. ఆ కౌన్సిల్ ప్రతి ఎజెండాలో కూడా చివరిన హైదరాబాద్కి వచ్చానని చెప్పి ఎజెండాలో అంశంగా మనకు కనబడుతూ ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడూ దాన్ని ఇన్సిస్ట్ చేస్తూనే వచ్చింది. కాబట్టి ఈ సెప్టెంబర్ 17 అనేది ఫోర్స్ఫుల్గా నిజామును సరెండర్ చేసుకున్న దినం. మరి దీన్ని తెలంగాణ స్వాతంత్ర దినం అందామా అంటే, సెప్టెంబర్ 18 నుంచి మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950 వరకు హైదరాబాద్ వ్యవహారాలన్నీ కూడా నిజాం సంతకంతోనే నడిచినాయి. అంటే క్యాబినెట్ లేకపోయినా ఫర్మానాలన్నీ నిజామే సంతకం పెట్టేవాడు. అంటే రాజరికపు ఉత్తర్వులను 1950 జనవరి 26 దాకా నిజాం ఇస్తూ వచ్చాడు. మిలిటరీ ప్రభుత్వం రికమెండ్ చేసేది జనరల్ చౌదరి, ఈయన సంతకాలు పెట్టేవాడు. సో రాజుగా మరి నిజామే కొనసాగాడు కదా. మరి స్వాతంత్ర దినం ఎట్లయితుంది? పోనీ భారతదేశంలో విలీనమైందని ఒప్పుకుందాం అనుకున్నా, మరి రాజు సంతకాలతోనే వచ్చినాయి. ఐక్యరాజ్యసమితికి నెహ్రూ ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఏంటంటే, హైదరాబాద్ నిజాం చేతిలోనే ఉంది అని. నిజాంతోని బలవంతంగా సెప్టెంబర్ 18 నాడే ఒక లేఖ రాయించింది పటేల్ సైన్యం, పటేల్ ప్రభుత్వం. అంటే పటేల్ ఆధ్వర్యంలో ఉన్న మిలిటరీ ప్రభుత్వం. ఏమనంటే, ఐక్యరాజ్యసమితిలో మేము ఇచ్చిన దరఖాస్తును విత్డ్రా చేసుకుంటున్నాం. కానీ ఐక్యరాజ్యసమితి దాన్ని విత్డ్రా చేయలేదు. సెక్యూరిటీ కౌన్సిల్లో మీరు వేయడం వరకే ఉంది, మేము విచారణ చేస్తామని చెప్పి దాన్ని ఆ తదనంతర కాలంలో దాని విచారణ కూడా చేపట్టారు. కొంత అడ్వాన్స్ కూడా అయింది అది. ఆ తర్వాత కాలంలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. కాబట్టి అది స్వాతంత్ర దినం అని చెప్పడానికి లేదు. ఆ రోజు విలీనం అనేది మొదలైంది.
నిజాం యొక్క ఆటోక్రటిక్ పాలన, నియంతృత్వ పాలన ముగిసిపోయి, రాచరిక పాలన ముగిసిపోయి మిలిటరీ పాలన మొదలైన దినం అది. ఎవరి ఆధ్వర్యంలో మిలిటరీ పాలన అంటే భారత ప్రభుత్వం యొక్క ఆధీనంలో. కాబట్టి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం అయ్యే ముందు మొదటి రోజు సెప్టెంబర్ 18 ఒక ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ ఎప్పుడు పూర్తయింది? 1950 జనవరి 26 రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు హైదరాబాద్ ఆ రాజ్యాంగంలో ఒక భాగమైంది. సో కొన్ని మనకు దృష్టాంతాలు కూడా మనకు ఉన్నాయి. ఉదాహరణకి ఏంటంటే, ఆ మిలిటరీ ప్రభుత్వం కొంతమందికి ఉరిశిక్ష వేసింది. ఉరిశిక్ష వేసినప్పుడు హైదరాబాద్ హైకోర్టు వాళ్ళకు ఉరిశిక్ష విధించింది. విధించిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీలు పోయారు 13 మంది. అది 1951లో అప్పీల్ అనేది సుప్రీంకోర్టుకు వచ్చింది. వచ్చినప్పుడు ఏమన్నారంటే సుప్రీంకోర్టు జడ్జెస్ విచారణకు స్వీకరించలేదు దాన్ని. ఎందుకంటే 1950 జనవరి 26 కంటే ముందు హైదరాబాద్ అనేది ప్రత్యేకమైన దేశం, అది భారతదేశంలో లేదు. కాబట్టి ఆ ప్రత్యేక దేశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద విచారించే అధికారం మాకు లేదని చెప్పారు. జనవరి 26 తర్వాత హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు మాత్రమే మేము విచారించడానికి మాకు యోగ్యత ఉన్నది, అర్హత ఉన్నది. జనవరి 26 కంటే ముందు వచ్చిన తీర్పుల విషయంలో అది హైదరాబాద్ హైకోర్టుకు మేము జవాబుదారీగా లేము, మేము అప్పీలేట్ అథారిటీ కూడా కాదు అని చెప్పారు. అంటే టెక్నికల్గా మనం చట్టపరంగా చూస్తే 1950 జనవరి 26 దాకా విలీనం అనేది పూర్తి కాలేదు. విలీనం మొదలైంది సెప్టెంబర్ 17, బలవంతపు విలీనమే అది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్ నిజాంకి ఇచ్చిన స్వేచ్ఛను ఆయన ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు సర్దార్ పటేల్ అనేవాడు ఇక్కడున్న పరిస్థితులను చూసి ఆయన నేరుగా హైదరాబాద్ మీదకి సైన్యాలను నడిపించాడు. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? సర్దార్ పటేల్ ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే చరిత్రలాగా చూడాలి. చరిత్రను కమ్యూనిస్టులు తమ కోణంలో చూస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వారి కోణంలో చూస్తారు. ప్రజల కోణంలో చూసినా లేకుంటే ఏం జరిగిందనేది చూసినా కూడా వాస్తవంగా రజాకార్ల అరాచకాలు అనేటి దొరల భూస్వాముల గుండాల సపోర్టుతో కానీ విడిగా కానీ చాలా ఎక్కువగా జరిగినాయి. అంటే సభ్య సమాజం టాలరేట్ చేయలేని విధంగా స్త్రీల మానభంగాలు కావచ్చు, ఇల్లు కాలబెట్టడం కావచ్చు, మంటల్లో మనుషులని తలగబెట్టడం కావచ్చు, గుండ్రాంపల్లి బైరన్పల్లి లాంటి దాడులు కావచ్చు. అంటే ఎక్కడ చరిత్రలో అంత హీనంగా అంత దారుణాలు ఎక్కడ కూడా జరగలేదు. సో ఇప్పటికి కూడా అవి గుర్తొస్తేనే చాలామంది భయకంపితులు అవుతారు. వందలాది మంది కరెక్ట్ నెంబర్ అసెస్ చేయలేం, కానీ వందల సంఖ్యలోనే వాళ్ళని చంపడం జరిగింది తెలంగాణ ప్రజలను. పర్టికులర్గా హిందువుల మీద ఎక్కువగా వాళ్ళ దాడులు ఉండేది. ఒక షోయబుల్లా ఖాన్ ముస్లిం అయినా కూడా రజాకార్ల చేతిలో మరణించాడు. మిగతా అన్ని సంఘటనల్లో కూడా హిందూస్ మీదనే ఎక్కువ వాళ్ళ అటాక్స్. సో దీన్ని ఆపడానికి సైన్యాలు పంపుతున్నాను అని చెప్పి సర్దార్ పటేల్ చెప్పాడు. కానీ వాస్తవ పరిస్థితులు కొంత అర్థం చేసుకోవాలి. చైనా అప్పుడే 1949లో విప్లవం అనేది విజయవంతమైంది. 48 సెప్టెంబర్ నాటికి చైనాలో నిర్ధారణ అయింది ఏంటంటే విప్లవ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. సో చైనా విప్లవంలో మొదట్లో విముక్తి అయిన ప్రాంతం ఏనాన్, మావో సెటుంగ్ నాయకత్వాన ఎర్ర సైన్యం ఏర్పడి ఏనాన్ను విముక్తి చేసింది. సో సర్దార్ పటేల్ ఏం భయపడ్డాడంటే భారతదేశం నట్టనడుమిన ఉన్న హైదరాబాద్ రాష్ట్రం కమ్యూనిస్టుల చేతిలోకి పోతున్నది, ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం నడుస్తున్నది, ఇక్కడ గెరిల్లా దళాలు పనిచేస్తున్నాయి, ఈ దళాల చేతుల్లో నిజాం అనేవాడు ఎక్కువ రోజులు నిలబడలేడు, కమ్యూనిస్టులకు నిజాం ప్రభుత్వానికి ఘర్షణ జరిగితే కమ్యూనిస్టుల చేతుల్లోకి హైదరాబాద్ స్టేట్ పోతుంది. పోయినప్పుడు నట్టనడి భారతదేశంలో చైనాకు ఏనాలాగా ఒక విముక్తి ప్రాంతం తెలంగాణ ఏర్పడ్డట్టయితే, హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డట్టయితే భారతదేశ వ్యాప్తంగా అది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి దేశ సమగ్రతకే ముప్పు అవుతుంది. భవిష్యత్తులో దేశం అంతా కూడా ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలతో రగిలిపోయే పరిస్థితి ఉంటుంది. ఆయన ప్రధాన లక్ష్యం ఈ కమ్యూనిస్ట్ రాజ్యం ఏర్పడకుండా చేయడం.
ఒకవేళ రజాకార్ల అకృత్యాలే కనుక సర్దార్ పటేల్ రావడానికి కారణమైతే అసలు యథాతథ ఒప్పందమే ఉండకపోయేది ఉడంబడికి. ఎందుకంటే అప్పటికే రజాకార్ల అరాచకాలు మొదలై చాలా కాలమైంది. నవంబర్ 29, 1947 నాడు ఒప్పందం చేసుకుంటే 1946 నుంచే రజాకార్ల యొక్క దుష్కృత్యాలనేవి తెలంగాణలో ఉన్నాయి. ఆ ఒప్పందమే జరగకపోయి ఉండేది. తర్వాత రజాకార్ల అరాచకాలు బాగా జరిగిన టైంలో కూడా పోలీస్ యాక్షన్ జరగలేదు. అవి కొనసాగుతున్న క్రమంలో 1947, 48 ఈ సంవత్సరాలన్నీ కూడా రజాకార్ల అకృత్యాలతో తెలంగాణ అంతా అట్టుడికిపోయింది. అయితే కమ్యూనిస్టుల ఉద్యమం అనేది ఎప్పుడైతే విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లోకి వెళ్ళి భూస్వాములను బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు కొడుకో, నా కొడుక ప్రతాపరెడ్డి, అది నైజాం సర్కార్ అని గద్దర్ గారు తర్వాత మార్చారు. ఈ జన్నారెడ్డి ప్రతాపరెడ్డి మీద యాదగిరి అనే అతను రాసిన పాట అది, బండి యాదగిరి. సో ఈ పట్టణాలకు తరలి వచ్చిన భూస్వాములు రజాకార్ల సపోర్ట్ తీసుకొని కొంత ప్రయత్నం చేశారు, కానీ సాగలేదు. ఎందుకంటే సాయుధ పోరాటం జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోయారు. సో శాశ్వతంగా 3000 గ్రామాలల్లో రాజ్యాధికారం ఏర్పడ్డది, ప్రజారాజ్యాధికారం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కూడా పటేల్కి అందుతూనే ఉన్నాయి. అయితే ప్రధానంగా కమ్యూనిస్టులను అణచివేయాలనే ఉద్దేశంతో వచ్చినా కూడా బయటికి మాత్రం రజాకార్ల అరాచకాలను ఆపడానికి వచ్చినట్టుగా. వాస్తవంగా ఆ రజాకార్ల అరాచకాలు కూడా బాగానే ఉండే కాబట్టి హైదరాబాద్ ప్రజలు సెలబ్రేట్ చేసుకున్నారు. మిలిటరీకి స్వాగతం పలికిళ్ళు, రోడ్ల మీద నిలబడి పూలు జల్లారు. ఒక గొప్ప పండుగ వాతావరణం హైదరాబాద్ సిటీలో నెలకొన్నది. కానీ గ్రామాలలో మాత్రం ఈ భారత సైన్యం 1951 అక్టోబర్ 21 దాకా ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించుకుంటున్నట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటన చేసేదాకా సో గ్రామాలలో పోయి కమ్యూనిస్టులను వేటాడే పేరుతోని దారుణమైన హింసాకాండ రజాకార్లు ఎట్లా చేశారో అంతకంటే ఇంకొక అడుగు ఎక్కువనే ఈ మిలిటరీ భారత సైన్యం కూడా, స్వతంత్ర భారతదేశ సైన్యం కూడా, నెహ్రూ గారి ఆధీనంలో ఉన్న సైన్యం, పటేల్ గారి నేతృత్వంలో ఉన్న సైన్యం తెలంగాణను వలకాడుగా మార్చింది. కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ పెట్టి అటవీ ప్రాంతాలలో, ఖమ్మం, వరంగల్ అటవీ ప్రాంతాల్లో గిరిజనులను చిత్రహింసలకు గురి చేసింది. 3 సంవత్సరాలైనా కూడా కమ్యూనిస్టులు లొంగిపోలే. అక్టోబర్ 21, 1951 నాడు వాళ్ళు లొంగిపోవాల్సి వచ్చింది. అంటే 3-4 రోజుల్లోనే 4 గంటల 13 గంటలకు 4 రోజుల 13 గంటలు నిజాం సైన్యం మొత్తం సరెండర్ అయింది. అంటే సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు మొత్తం సమయం ఎంత అంటే 4 రోజుల 13 గంటలు. కానీ అప్పుడున్న 25,000 సైన్యం బదులు ఇంకో 25,000 మందిని అదనంగా తీసుకొచ్చి 50,000 సైన్యంతో తెలంగాణ గ్రామాల మీద 3 సంవత్సరాల పాటు వేటాడినా కూడా కమ్యూనిస్టులను అంతం చేయలేకపోయింది నిజాం సైన్యం, నెహ్రూ సైన్యం. సో చైనాలో స్టాలిన్తోని అప్పటి నాయకత్వం, కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చర్చలు జరిపి దీర్ఘకాలం దీన్ని కొనసాగించలేమో అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి సుందరయ్య గారు, రాజేశ్వరరావు గారు, బసవ పున్నయ్య గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ పోరాటాన్ని విరమింపజేశారు. అదే కమిటీలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్న దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి ఆ పోరాట విరమణ ఇష్టం లేకుండే. మొత్తానికి అగ్రనాయకత్వం దాన్ని నిర్ణయం తీసుకోవడంతో అది అమలు జరిగింది. ఇది చరిత్ర. అయితే సెప్టెంబర్ 17 విద్రోహ దినమని కమ్యూనిస్టులు ఎందుకు అన్నారు అంటే యథాతథ ఉడంబడికను ఉల్లంఘించి భారత సైన్యం ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ నియమాలకు భిన్నంగా, బ్రిటిష్ వారు ఇచ్చిన స్వేచ్ఛకు భిన్నంగా హైదరాబాద్ సంస్థానం మీద దాడి చేశారు కాబట్టి ఈ దురాక్రమణే, ఇది విద్రోహ దినం అని చెప్పి కమ్యూనిస్టులు అన్నారు ఆ రోజుల్లో. ముస్లింలు అంటే సహజంగానే బీజేపీకి నచ్చదు కాబట్టి ఆ రోజుల్లో బీజేపీ లేనే లేదు. జనసంఘ్ తర్వాత కాలంలో వచ్చింది. ఆర్ఎస్ఎస్ మాత్రం కొంత ఉండేది, హిందూ మహాసభ పేరుతో వాళ్ళ కార్యక్రమాలు ఉండేది. వాళ్ళ పాత్ర ఏం లేదు ఆ రోజు. అదే సంవత్సరం నాథురామ్ గాడ్సే ఆయన హిందూ మహాసభకు సంబంధించిన నాయకుడు మహాత్మా గాంధీని 48 జనవరి 30 నాడు చంపేశాడు. సో ఆనాడు కాంగ్రెస్లోనే సర్దార్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, కాంగ్రెస్ పాలనే ఉన్నది. కానీ ఇవాళ బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉంది కాబట్టి
విమోచన దినం అనే పేరుతోని దాన్ని ఒక స్వతంత్ర దినంగా వర్గీకరించి దానికి వ్యాఖ్యానిస్తూ ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి ఈ సెప్టెంబర్ 17ను విమోచన పేరుతో వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. అంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వాతంత్రం రాలేదు. 3 సంవత్సరాల దాకా వాళ్ళను మిలిటరీ అణచివేసింది. వస్తున్న దారిలో 40,000 మంది అధికారిక రిపోర్ట్ ప్రకారం మేము మాట్లాడుకుందాం. నెహ్రూ నియమించిన సుందర్లాల్ కమిటీ చెప్పిన ఇప్పటి గూగుల్లో ఉంది అది. సో 40,000 మందిని ఊచకూతగా వచ్చింది. అందుకే ఇది ఆనందంతో వచ్చిన విలీనం కాదు. ఇది ఒక బలవంతపు విలీనం. పోలీస్ యాక్షన్ పేరుతోని జరిగిన భారత సైన్యం యొక్క దురాక్రమణగానే చరిత్ర చెప్తున్నది. ఇది ఎవరి కోణం కాదు, వాస్తవంగా జరిగింది. అది రాజ్యాంగం కోణంలోనూ చూసినప్పుడు మనకు అర్థమవుతున్నది ఇది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా స్టార్టింగ్లో ఇది తెలంగాణ స్వాతంత్ర దినం అన్నారు పార్టీ పెట్టిన కొత్తలో. తర్వాత కాలంలో జేఏసీ విలీన దినం అని నిర్ణయం తీసుకున్నప్పుడు విలీన దినం అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో దీన్ని మరొక పేరుతోని వారు జాతీయ సమైక్యత దినం అన్నారు. ఎందుకంటే హిందూ ముస్లింల ఐక్యత అవసరం కాబట్టి. ప్రజాపాలన దినం అని ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది. వాస్తవంగా జరిగింది కాంగ్రెస్ ఆధ్వర్యంలో. ఇవాళ కాంగ్రెస్ పరేడ్ గ్రౌండ్లో ఎక్కడ మనకు కనబడలేదు. సో ఇది లాస్ట్కి ఏమైందంటే ఒక పార్టీ కార్యక్రమంగా మారిపోయింది. సరే, ఈనాటి తరం ఏం అర్థం చేసుకోవాలంటే చరిత్రలో గాయాలను గెలకడం వల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది కాబట్టి దీనికి పెద్దగా ప్రాధాన్యత, ఇది చరిత్రలో జరిగిన ఒక పీడకల లాంటిది. ఎందుకంటే వేలాది మందిని ఊచకోత కోసిన అది హిందువులను కానీ ముస్లింలను కానీ ఆ చరిత్రలో ఆ సంఘటనలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్న కొద్దీ ఆ మాసిపోయిన గాయాలను మళ్ళీ కత్తిపెట్టి గెలికినట్టు అవుతుంది, మనసు బాధాకరం అవుతుంది. కాబట్టి చరిత్రలో ఎప్పుడు మంచినే జ్ఞాపకం చేసుకోవాలి తప్ప చెడును జ్ఞాపకం చేసుకోవద్దు. రాచరిక పాలన నుంచి స్వాతంత్ర పాలన వైపుగా, ప్రజాస్వామ్య పాలన వైపుగా ఒక ప్రయాణం మొదలైంది. అది దురాక్రమణైనా, అది విద్రోహమైనా, అది యథాతథ ఉడంబడికను ఉల్లంఘించిన, బ్రిటిష్ వాళ్ళు నిజాంకి ఇచ్చిన స్వేచ్ఛను ఉల్లంఘించిన, దాని కారణాలు దానికి ఉన్నాయి. కమ్యూనిస్టులను అంతం చేయాలనే సర్దార్ పటేల్ లక్ష్యమైన ఇవాళ ఆ కోణాల్లోకి వెళ్లకుండా ముస్లింలు కూడా ఒక కన్సిడరబుల్ పర్సంటేజ్లో ఉన్నారు. సెప్టెంబర్ 17ను మనం ఏ పేరుతో పిలిచినా కూడా వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది. పాత జ్ఞాపకాలన్నీ మళ్ళీ గెలికినట్టు అవుతుంది. చేదు జ్ఞాపకాలను చరిత్ర మర్చిపోవాలి. అది పరిశోధన కోసం పనికొచ్చే అంశంగానే మిగిలాలి తప్ప ఈ రెండు వర్గాల మధ్య, హిందూ ముస్లింల మధ్య మళ్ళీ మత కల్లోలాలు రెచ్చగొట్టే విధంగా ఇటు బీజేపీ కానీ అటు మజ్లిస్ కానీ రాజకీయ అధికార పార్టీలు కానీ వాడుకోవడానికి అవకాశం ఇవ్వద్దు, తావియద్దు. కాబట్టి ఆ మానిన గాయాలను మళ్ళీ గెలుకొద్దని నేను మనవి చేస్తున్నా. మీడియాకు కానీ, ఎవరైతే దీని మీద మాట్లాడుతున్న విశ్లేషకులకు కానీ, ఆయా పార్టీల ప్రతినిధులకు కానీ, ఇది చరిత్రలో ఒక రక్తసిక్తమైన చరిత్రకు సంకేతం. ఇది చరిత్రలో ఒక మలుపు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపుగా ఆ ప్రయాణంలో దీన్ని ఒక విలీనంలాగా చూడాలి. ఆ విలీనానికి కూడా ఒక 3 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది. 48 సెప్టెంబర్ 17 నుంచి జనవరి 26, 1950 వరకు 2 సంవత్సరాల పైన. కాబట్టి దీన్ని చరిత్రలో ఒక పరిశోధన అంశంగానే పరిమితం చేయాలి తప్ప ఈ పర్టికులర్ రోజు ఉత్సవాలు చేయడం కానీ, స్వాతంత్ర దినం చేయడం కానీ ఇదంతా కూడా అవసరం లేదు. ఇది రాజకీయ పార్టీల స్వార్థాన్ని ప్రజలు గమనించాలని నేను కోరుతున్నాను. ఈ చరిత్రలో ఒక సంఘటననే రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు ఒక పురోగమన చర్యలాగానే చూస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ముస్లింల మనోగాయాలను గాయపరిచే హక్కు బీజేపీకి ఎవరు ఇవ్వలేదు, రెచ్చగొట్టే హక్కు మజ్లిస్ కూడా ఎవరు ఇవ్వలేదు.